బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. రేపో మాపో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ పెద్దలతో సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. జనసేనాని పొత్తులపై క్లారిటీ కోసం పవన్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత పొత్తులపై కీలక ప్రకటన చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. ఇన్ఫాక్ట్ జాతీయ స్థాయిలో ఇటు బీజేపీతో కూడా పొత్తులు ఉన్న నేపథ్యం మనం చూసాం. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుంది. అటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, పొత్తులపై క్లారిటీ అంశంలో ఇటు జనసేనాని బీజేపీ పెద్దను కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. కలిసి దీనికి సంబంధించి క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు పవన్ కళ్యాణ్ రేపో మాపో వెళ్లే అవకాశాలు ఉన్నాయనే మాట ఎందుకు వినిపిస్తోంది, ఏంటి అంత అర్జెన్సీ అనే మాట వినిపిస్తోంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు టీడీపీతో పొత్తులో ఉన్నారు. ఇన్ఫాక్ట్ జాతీయ స్థాయిలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఎందుకు ఇంత హడావిడిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఢిల్లీకి బయలుదేరాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకుంది? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ మరోసారి ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం అయితే సీరియస్గా ఎఫెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కూడా తనకు అపాయింట్మెంట్ కావాలి, పొత్తుల విషయం మీద మాట్లాడాలని ఒక సందేశాన్ని ఢిల్లీ పెద్దలకి అయితే ఇచ్చారు. అయితే ఢిల్లీ ఇంకా అపాయింట్మెంట్కి వ్యవహరించి పలానా రోజు రండి అనే అపాయింట్మెంట్ అయితే ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే లేదు సెకండ్ వీక్ లోపల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అసలుకి ఇప్పుడు పొత్తులో తెలుగుదేశం జనసేన ఇప్పటికీ పొత్తులో కొనసాగుతున్నాయి. ఇద్దరు కూడా కలిసి సీట్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న తెలుగుదేశం 2 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరం 2 మేము పోటీ చేస్తున్నామని ప్రకటించిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇప్పుడు సడన్గా బీజేపీని ఏం చేయాలి, బీజేపీతో పొత్తులు ఇంకా ఎటువంటి పరిస్థితులు తెలియదు. తెలుగుదేశంతో కలిపి బీజేపీని తీసుకురావాలనే ప్రయత్నాన్ని మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చేస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా ఆయన చెప్తూ వచ్చారు, నేను అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దల్ని ఒప్పించైనా సరే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూనే వచ్చారు. కానీ అది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక వర్కౌట్ అయితే కాల. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చివరి దశ ప్రయత్నాలు అయితే చేయబోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ అపాయింట్మెంట్ కానీ వస్తే అపాయింట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజు చంద్రబాబును కూడా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో కలిసే ప్రయత్నం చేస్తారనేది ఒక సమాచారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీకి ఎందుకు అంత హడావిడిగా వెళ్తున్నాడు, ఎందుకు ఢిల్లీకి పెద్దల్ని తన అపాయింట్మెంట్ కోరుకుంటున్న పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అనే అంశంలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపల. ఈ లోపల కానీ ఈ ప్రాబ్లం కానీ వస్తే అంటే పొత్తులు క్లారిటీ లేకపోతే తర్వాత చాలా అంతర్గత సమస్యలు వస్తాయనేది ఒకటి. రెండవది, ఏదైనా సరే ఈ పొత్తులు అంటే సీట్ల పంపకాలు సీట్లు చెప్పే లోపలే పవర్ షేర్ కూడా ఏ విధంగా ఉండాలనే అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విధంగానే తన స్థానిక నేతలతో కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం ఈరోజు జరిగిన పరిస్థితి. ఆయన ఒకటే చెప్తున్నారు, మనం ముందుగానే అన్ని క్లారిటీగా ఉండాలి, లేకపోతే ఇంకొక 5 సంవత్సరాల వరకు మనం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే పొత్తులో ఎన్ని సీట్లు అనుకుంటున్నారు, లేదు ఏం చేయాలనుకుంటారు, ఒకవేళ బీజేపీ కూడా కలిస్తే బీజేపీతో కలిసి మనం ఎన్ని సీట్లు అడగాలి, లేదు ఆ పొత్తులో మనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని అంశాలతో పాటు పవర్ షేరింగ్ కూడా ఏ విధంగా ఉండాలనే అంశాన్ని కూడా చాలా క్లారిటీగా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తే ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ రోజు అయితే ఢిల్లీ నుంచి ఇంకా అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు కాబట్టి బహుశా రేపు ఎల్లుండిలో ఎటువంటి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఢిల్లీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలు నడ్డా తర్వాత ఇతర నేతలతో అమిత్ షాతో వీళ్ళందరితో కూడా కలవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ముందు అమిత్ షా కంటే ముందు కంటే కూడా అక్కడ ఢిల్లీలో ఉన్న పార్టీ అంతర్గత వ్యవహారాలు చూస్తున్న కొంతమంది నేతలు నడ్డా లాంటి వ్యక్తులతో వీళ్ళందరితో కూడా ముందు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అక్కడ కొంత చర్చించిన తర్వాతనే అతని విషయాన్ని బయటకు. అయితే కేవలం ఒక రోజులోనే ఢిల్లీ నుంచి రాలేరు, పోతే 2-3 రోజులు ఢిల్లీలో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అనేది జనసేన వర్గీయులు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే టికెట్ల విషయంలో కొన్ని సీట్లు చేజారే అవకాశం ఉంటుందని చెప్పి ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. కాబట్టి ఒకవేళ బీజేపీలో పొత్తు కనుక మాట వినిపిస్తే
సో అప్పుడు టీడీపీకి కాస్త కష్టం అనే మాట టీడీపీలో కూడా చర్చ ఒకనొక టైంలో మనం విన్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి వ్యూహం తెలుగుదేశం పార్టీకి ఉంది? ఒకవేళ బీజేపీ కనుక పొత్తుకు ఒప్పుకుంటే ఎన్ని సీట్ల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు డిస్కషన్స్ జరుగుతున్నాయి పార్టీలో కావచ్చు, లేకపోతే జనసేన టీడీపీ మధ్య? ఎస్, దీంట్లో ఒక ఆసక్తికరమైన అంశం. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒకటే మాట్లాడుతున్నారు. నారా లోకేష్ మాట్లాడిన మొదటి వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు, డిప్యూటీ సీఎం కూడా కాలేడు అని. నేను అటువంటి వార్తలు నారా లోకేష్ మాట్లాడినప్పటికి కూడా నేను పట్టించుకోవటం లేదు. దానికి కారణం ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యతిరేక కూటమి ఏకం కావాలి, జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకూడదు అనే ఏదైతే నా వాదన ఉందో నేను దానికి కట్టుబడే ఎన్ని అవమానాలు జరుగుతున్నా అంటే తెలుగుదేశం పొత్తులో ఒకటే, ఒక రెండు పార్టీలు పొత్తులో ఉండేటప్పుడు ఆ పొత్తులో పోయేటప్పుడు ఒకరికొకరు సమానంగా కలిసి కూర్చొని సీట్ల విషయాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రకటించాలి. కానీ చంద్రబాబు అట్లా తెలుగుదేశం పార్టీ అట్లా చేయట్లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రకటించుకుంటూ పోతుందో, నిన్న అరకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మొన్న గన్నవరం సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటిలో సభల్లో ఆయన 2-3 పేర్లు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా నేను రాజోలు రాజానగరం 2 నేను జనసేన నుంచి పోటీ చేస్తున్నారు అని చెప్పి ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. సో నా మీద కూడా ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఇద్దరి మీద ఉంది. తన మీద ఎంత ఒత్తిడి ఉందో తన నాయకుల నుంచి, చంద్రబాబు మీద కూడా తన క్యాడర్ నుంచి కూడా ఒత్తిడి డెఫినెట్ గా. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు రైజ్ చేశారు ఎగ్జాక్ట్లీ, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మార్నింగ్ మాట్లాడారు. ఒకసారి బయట చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ మార్నింగ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మండపేట నుంచి మన నాయకులు చాలా మంది వచ్చారు, వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌవ్ 23, 28 ఎగ్జాక్ట్ చెప్పండి 28, దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీకి దారేదిలో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. రైట్, ఎస్. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ మాట ఆయన మాట్లాడారు కృష్ణమోహన్ లాస్ట్లో. అంటే 4 దశాబ్దాల చరిత్ర ఉన్న వ్యక్తి ఒక ఇబ్బంది పడుతున్నారు అనే మాట అర్థం వచ్చేలా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది అనుకోవాలా, లేకపోతే జనసేన ఇక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పుకోవాలా? ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఆయన పర్యటన ఈ ఇబ్బంది నేపథ్యంలోనే ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఒకటే, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తుంది ఎక్కువగా తెలుగుదేశం గురించి ఆయన ఎక్కువ బాధపడుతున్నారు. చాలా మంది జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన అభిమానులు కూడా వాళ్ళ తమ నాయకుడు వ్యవహరిస్తున్న తీరును చూసి వాళ్ళు మాట్లాడుతుంది ఒకటే,
ముఖ్యంగా మా అధినేత మా పార్టీ కంటే కూడా తెలుగుదేశం బాగుండాలి, తెలుగుదేశం అధినేత బాగుండాలని కోరుకుంటున్నారు. అది ఎక్కడిదో మాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఆయన కోరుకోవడంలో ఒకటి, ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితులైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. అలాగే తమ అధికారానికి సంబంధించి కొంత వ్యవస్థను పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటే అధికారంలో లేకపోతే ఈ 2024 ఎన్నికల్లో కానీ అట్లీస్ట్ ఒక అధికార పార్టీతో ఉన్న పొత్తుతో కానీ వాళ్ళు కానీ లేకపోతే మనం పార్టీని నడపలేము. ఇప్పటికే 10 సంవత్సరాలు చాలా కష్టం మీద నడపాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు క్యాడర్ ఇక పూర్తిగా కూడా చెల్లాచెదరే ప్రయత్నం ఉందనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందులో భాగంగానే పబ్లిక్ నుంచి అంటే తమ క్యాడర్ నుంచి సీట్ల గురించి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పటికే దాదాపుగా 75-80 సీట్లు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్వయంగా అభ్యర్థులతో కూడా మాట్లాడడానికి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా 75 సీట్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశానికి లేదు. ఇప్పుడు తెలుగుదేశం కూడా మేము ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనుకునే పట్టుదలతో ఉంది. వాళ్ళు కూడా గడిచిన 5 సంవత్సరాలుగా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ క్యాడరు, వాళ్ళకున్న నాయకులు, వాళ్ళ స్థానాలు, వాళ్ళకున్న బలమైన స్థానాల్లో ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన రావడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒత్తిడిలో ఉన్నారో చంద్రబాబు కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. చంద్రబాబు విషయంలో కూడా చాలా ఒత్తిడి కనబడుతుంది. సీట్ల వ్యవహారంలో తమ నేతలు కూడా ఒత్తిడి పెంచుతున్నారు చంద్రబాబు మీద. ఇప్పుడు అవసరం అనుకుంటే ఇప్పటికే కేశినేని నాని లాంటి వ్యక్తులు బయటకు వచ్చేసారు తెలుగుదేశం పార్టీలో నుంచి. ఇప్పుడు సీట్లు ప్రకటించేస్తే వెంటనే చాలా మంది నేతలు బయటకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎంతకాలం ఈ ప్రెజర్ తట్టుకోవడం నిజంగానే కొంత. మరోవైపు ఏంటి, వీళ్ళకి ప్రధానంగా బీజేపీతో పొత్తు ఉందా లేదా? తెలుగుదేశం బలంగా కోరుకుంటుంది, పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు బీజేపీతో పొత్తులోకి వెళ్ళాలని. ఇప్పుడు బీజేపీతో పొత్తులోకి వెళితే ఒక ప్రాబ్లం ఉంది, వెళ్ళకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది. అందుకే చంద్రబాబు చాలా కాలంలో చెప్పేది వెళితే నష్టం, వెళ్ళకపోతే కష్టం అని ఆయన చాలాసార్లు తన లోకల్ స్థానికులతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మాట్లాడిన నేపథ్యం కరెక్ట్. చంద్రబాబు చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే వెళితే ఒక ప్రాబ్లం ఉంది, వెళ్ళకపోతే ఎలక్షన్ చేయలేమో అనేది ఒక కష్టం ఉంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ చంద్రబాబును ఉక్కిరి చేస్తున్న పరిస్థితి. ఒకవైపు పవన్ కళ్యాణ్ నుంచి ప్రెజర్ ఉంది, జనసేన నుంచి సీట్లు కావాలని అడుగుతున్నారు. అదే స్థానాల్లో తెలుగుదేశం నుంచి హేమాహేమలు రంగంలో ఉన్నారు చాలా కాలంగా, వాళ్ళ ఒత్తిడి ఒకవైపు విపరీతంగా నడుస్తుంది. సో ఈ 2 జరుగుతున్నప్పుడు ఈ ఒత్తిడిలో చాలా విషయాలు ఎక్కడ బ్రేకప్ అవుతుందా లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందా అనే అంశమే. అందుకే పవన్ కళ్యాణ్ వాస్తవంగా ఈరోజు ఢిల్లీకి వెళ్ళడానికి చంద్రబాబు తరఫున పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. బేసిక్ గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేరుగా తన అవసరం కోసం పోవట్లేదు. చంద్రబాబు ఒత్తిడి మీద ఏదో ఒకటి బీజేపీది తేల్చండ్రా బాబు, త్వరగా ఏదో ఒక వ్యవహారం క్లియర్ కావాలి, లేదనుకుంటే ఇప్పటికే ఫిబ్రవరి 1st వీక్ కల్లా నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈ లోపల మనం ఇంకా సీట్లు పంపకాలు లేకపోతే సీట్ల సర్దుబాట్ల మీదనే కూర్చుంటే అసలు క్లారిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మనం ఎవరెవరికి సీట్లు ఇవ్వబోతున్నాం, ఎవరిని ప్రకటిస్తున్నాం. ఇప్పటికీ చంద్రబాబు కొంత క్లారిటీ ఉన్న సీట్లు 1-2 ప్రకటించుకుంటూ పోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఇంకా ఒత్తిడి నడుస్తోంది. ఒకవైపు అవే స్థానాల్లో జనసేన కోరుతోంది కొన్ని స్థానాల్లో. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై కావాలనుకుంటే అసలు బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా ముందు అది క్లారిటీ రావాలి. బీజేపీతో పొత్తు లేకపోతే ప్రాబ్లం ఏంటి, ఉంటే ప్రాబ్లం ఏంటి, ఈ రెండిట్లో కూడా తెలుగుదేశం చాలా ఆలోచిస్తోంది. చాలా రకాలుగా ఒకవేళ బీజేపీ పొత్తు ఉంటే ఇక్కడున్న ముస్లిమ్స్ మైనారిటీలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, తమ ఓట్ బ్యాంక్ ఏ విధంగా చీలుతుంది, అదొక భయం ఉంది. దాదాపుగా 14 సీట్లు బీజేపీతో పొత్తుతో పెట్టుకుంటే తెలుగుదేశానికి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి కొన్ని సర్వేలు చెప్తున్నాయి, వాళ్ళకి చాలా క్లారిటీగా. సో ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి. లేదు పొత్తు పెట్టుకుంటే ఒకటి, పెట్టుకోకపోతే అసలు ఏం జరుగుతుంది, పెట్టుకోలేకపోతే ఇప్పుడు రేపు అధికారంలోకి బీజేపీ వస్తుందని ఒక పెద్ద ప్రచారం భారతదేశం అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో రేపు జరగబోయే నష్టం ఏంటి, అప్పుడు బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది మన గురించి అనే అంశాలన్నింటిని కూడా తెలుగుదేశం చాలా క్లియర్గా చర్చించుకుంటున్న పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ దూతగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పొత్తులో మొదటి నుంచి ఆయన చెప్పినట్టుగా నేను అవసరమైతే ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి తెలుగుదేశంతో బీజేపీని సెటప్ చేసి ఎలక్షన్లోకి తీసుకెళ్తానని ఆ దిశగా ఆయన ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. చూడాలి మరి బీజేపీ నుంచి ఎప్పుడు అపాయింట్మెంట్ వస్తుంది, అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళేం మాట్లాడతారు, వెంటనే చంద్రబాబుని రమ్మంటారా, ఒకవేళ కలిస్తే పొత్తు ఢిల్లీలోనే మాట్లాడి అప్పటికప్పుడే పొత్తు ఏర్పాటు చేస్తారు, అప్పటికప్పుడే సీట్ల పంపకాలు జరిగిపోతాయి అన్నీ ఒక క్లారిటీ ఉంది. అంటే వాళ్ళు అడిగితే ఎన్ని సీట్లు ఇవ్వాలి, అడగకపోతే జనసేన తెలుగుదేశం ఎన్ని సీట్లలో పోవాలి, ఎన్ని ఎంపీలు జనసేనకి ఇవ్వాలి, ఎన్ని సీట్లు వీళ్ళకి ఇవ్వాలి. మరోవైపు కూడా
పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్తున్నారు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో లోకల్ బాడీస్ ఎన్నికల్లో మేము దాదాపుగా 1/3 సీట్లు అడుగుతామని. కానీ అసలు ఇప్పుడున్న సీట్లలోనే, ఇప్పుడున్న జరుగుతున్న దీంట్లోనే అతని మీద ఉన్న ఒత్తిడి దాదాపుగా 50 నుంచి 60 సీట్లు కావాలని పబ్లిక్గా వాళ్ళ నేతలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి అంతా ఒక క్లారిటీ రావాలి, ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటే ముందు ఢిల్లీ నుంచి అసలు ఏంటి, మనం పొత్తులో ఉంటున్నామా లేదా, ఢిల్లీలో వాళ్ళే ఢిల్లీ పెద్దలు ఏం చెప్తారా అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకనే పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నారు. బహుశా రేపు ఎల్లుండి వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. బహుశా రేపు కానీ వెళ్తే ఢిల్లీలో ఏం జరగబోతున్న అంశాన్ని మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అండ్ మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే రేపం అప్పుడు ఢిల్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ కనుక క్లారిటీ తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇటు బీజేపీ పొత్తుకి సై అన్నా నెయ్యన్నా ఏదైనా సరే అది ఒక కీలకమైన పరిణామం కింద మారే అవకాశమే కనిపిస్తోంది. బీజేపీ హైకమాండ్ పెద్దలతో సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎన్నికలకు ఇంకెన్నో రోజులు లేదు, దగ్గరలో ఉంది కాబట్టి పొత్తులపై క్లారిటీ కోసం పవన్ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత పొత్తులపై కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది.